సరే ఈ ఫోనో సర్జరీని ట్రాన్స్‌సెక్సువల్స్ అంటే అది విన్నాను. అంటే అది అంటే ఏంటి? ఎలా చేస్తారు దాన్ని? ట్రాన్స్‌సెక్సువల్స్‌లో చేసే ఫోన్ సర్జరీని హ్మ్. ట్రాన్స్‌జెండర్ వాయిస్ సర్జరీ అంటాం. హ్మ్. అంటే ఆ వోకల్ కార్డ్స్‌లో ఉన్నటువంటి హ్మ్. లెన్స్, ఆ టెన్షన్స్‌లో మార్పు తీసుకొచ్చి హ్మ్. మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్ వాయిస్ మార్చొచ్చు. ఓహ్! ఇది ఇప్పుడున్నటువంటి పరిజ్ఞానంలో ఇంతవరకు జనరల్ అనెస్థీషియా చేయాలి, పూర్తి భర్తీ చేయాల్సింది. ఇప్పుడు హ్మ్. లోకల్ అనెస్థీషియా చేసి అంత కాదు, పూర్తి భర్తీ చేయాల్సింది. హ్మ్. వీళ్ళు చేసిన తర్వాత వీళ్ళకి వాయిస్ ట్రైనింగ్ ఉంటుంది, వాయిస్ థెరపీ. హ్మ్. అది చేసిన తర్వాత చాలా అవసరం అవుతుంది ఆఫ్టర్ ఆపరేషన్. దానికి 2-3 నెలలు టైం పడుతుంది. అంటే సెటిల్ అవ్వడానికి వాయిస్. ఓహ్! అప్పుడు కానీ వీళ్ళకి ఆ కరెక్ట్ వాయిస్ మార్పు బాగా వచ్చేస్తుంది. హ్మ్. ఓహ్! అయితే వెంటనే రాదన్నట్టు. ఇది వెంటనే రాదు. హ్మ్. ఎందుకు? ఎందుకంటే ఒక ఒక మగ వ్యక్తి లేడీగా మారాడనుకోండి, హ్మ్. వాళ్ళ యొక్క అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ హావభావాలు, వాళ్ళ మూమెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి మగవాళ్ళకి, ఆడవాళ్ళకి. అవును. అర్థమైందా? హ్మ్. ఆ మొత్తం కూడా దాన్ని ప్రోజిడీ అంటాం. ఆ మొత్తం కూడా మార్చాల్సి వస్తుంది వాళ్ళకి, ఆ మాట్లాడే విధానంలో కూడా. ఒక హుహు. వాయిసే కదా, మాట్లాడే విధానం మారిస్తే కానీ పర్ఫెక్ట్గా ఫీమేల్ వాయిస్ రాదు. ఓహ్! ఆ అంటే మారిన వాటికి వాడికి సంబంధించిన హార్మోన్స్ ఆ, రిలీజ్ అవ్వడం కానీ. అది అంతా కరెక్ట్ చేయాల్సి వస్తుంది. ఓహ్! ఈ సర్జరీ చేస్తే అప్పుడు వాళ్ళకి నిలబడు. హుహు. అంటే బాడీలో చేంజెస్ వస్తేనే వాయిస్ అనేది కరెక్ట్‌గా వస్తది. లేకపోతే బాడీ రాదు. బాడీలో చేంజెస్ కాదు, హ్మ్. బాడీ యొక్క లాంగ్వేజ్ హ్మ్. బాడీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అనేది. మార్పు తీసుకురావాలి. హ్మ్. అప్పుడు వాళ్ళ మార్పు బాగా వస్తుంది. ఓహ్! కొంత వస్తుంది, చేసేకి కొంత మార్పు వచ్చేస్తుంది. కానీ కొంచెం బాగా లేట్‌గా వస్తది. పర్ఫెక్షన్ రావడానికి బాడీ లాంగ్వేజ్ వాళ్ళతో చేయించి కరెక్ట్ చేయించి ట్రైనింగ్ ఇస్తే కానీ అప్పుడు బాగా వస్తుంది.